ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ వీడియో చూసారు కదా. ఈ విధంగా ఇలాంటి హెచ్డిఆర్ సీసీ ఎఫెక్ట్ మీ వీడియోస్లో కూడా జస్ట్ 1 క్లిక్లో అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి షార్ప్ హెచ్డిఆర్ సీసీ ఎఫెక్ట్ మీరు క్యాప్కట్ ఎడిటింగ్ యాప్లో క్రియేట్ చేసుకోవచ్చు జస్ట్ 1 క్లిక్లో. ఓకే, ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో ఫస్ట్గా మీరు క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మీ మొబైల్లో లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ వీపీఎన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. వీపీఎన్ వచ్చేసి పాండా వీపీఎన్ని ఇన్స్టాల్ చేసుకోండి అండ్ దీన్ని కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. నో క్యాప్కట్ యాప్లో కొంచెం ఎక్స్పోర్ట్ ప్రాబ్లం వస్తుందని చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఈ ప్రాబ్లమ్కి కూడా సొల్యూషన్ చెప్తాను నేను. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. దీని తర్వాత నెక్స్ట్ వీడియో మీకు వీడియో ఎక్స్పోర్ట్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్తాను. అండ్ ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకొని మీ నార్మల్ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన నార్మల్ వీడియో. అండ్ ఇప్పుడు ఈ వీడియో మనకు అంత లో క్వాలిటీ అయితే లేదు, నార్మల్గా హై క్వాలిటీలో ఉంది. సో మినిమం మీ వీడియో అనేది ఫుల్ హెచ్డి ఉండాలి అండ్ చాలా హై క్వాలిటీలో అనేది ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఈ హెచ్డిఆర్ సీసీ ఎఫెక్ట్ ఎలా అప్లై చేసుకోవాలంటే కింద మనకు ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ వీడియో ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో మనకు ఈ ఎఫెక్ట్ అనేది ప్రో వర్షన్లో మాత్రమే ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు లైట్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. లైట్ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ లైట్ ఎఫెక్ట్ ఆప్షన్ మనకి ఇక్కడ డాన్స్ స్ప్లాష్ అని ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. అండ్ మళ్ళీ ఎఫెక్ట్ మీద అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని దీని స్పీడ్ని మొత్తం ఇక్కడ 0 చేసుకోవాలి. అండ్ ఇంటెన్సిటీ ఉంటుంది, ఇంటెన్సిటీని కూడా మొత్తం 0 చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు షార్ప్నెస్ ఉంటుంది. షార్ప్నెస్ని మీరు ఎంతవరకు కావాలో అంతవరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు షార్ప్నెస్ని ఇంక్రీజ్ చేసుకుంటే మీకు వీడియోలో డిఫరెన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. 0 చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో మీకు మీ వీడియోని బట్టి మినిమం ఇక్కడ 50 లేదా 60 నుంచి మినిమం స్టార్ట్ చేయండి. అండ్ మ్యాక్సిమం ఇక్కడ 80-90 వరకు ఈ ఎఫెక్ట్ని షార్ప్నెస్ని ఇంక్రీజ్ చేసుకోండి. మ్యాక్సిమం 80 నుంచి 90 వరకు. ఓకే, 100% చేసుకోవద్దు. అండ్ మినిమం వచ్చేసి 50 నుంచి 60 ఈ రేంజ్లో పెట్టుకోండి. సో ఇక్కడ నేను ఒక 60-65 ఈ రేంజ్లో పెట్టుకుంటాను. రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకుంటే సో మనకు ఎఫెక్ట్ మనకు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది నార్మల్ ఎఫెక్ట్. దీని తర్వాత మనకు ఈ సీసీ ఎఫెక్ట్. ఓకే, ఈ విధంగా. ఓకే, అండ్ ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని ఎండ్ వరకు డ్రాగ్ చేయాలి. ఈ విధంగా డ్రాగ్ చేసుకుంటే ఎఫెక్ట్ మనకు ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ. సో ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా హెచ్డిఆర్ సీసీ ఎఫెక్ట్ని మనం అలైట్ మోషన్ ల్యాబ్లో చాలా సెట్టింగ్ చేసి ప్రీసెట్ క్రియేట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ క్యాప్కట్ ట్యాబ్లో జస్ట్ 1 క్లిక్లోనే ఈ ఎఫెక్ట్ మన వీడియోస్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎఫెక్ట్ అనేది చాలా 100% వర్కింగ్ అనేది అవుతుంది. సో డెఫినెట్గా మీ వీడియోస్ని అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి.